హలో అండి. దాదాపు 25 ఏళ్ళ తర్వాత నేను చిన్నప్పుడు చదువుకున్న ఊరికి వెళ్తున్నాను మా ఫ్రెండ్స్తో కలిసి. అప్పటికి ఇప్పటికి రోడ్లు చాలా బాగా అయినాయి. ఏదో ఉంది, ఏదో కొత్త రకంలోకి వెళ్ళినట్టుంది 25 ఏళ్ళ క్రితం చూడటం కదా. అయినా మొదటగా అలా నా చిన్ననాటి పేరుని స్కూల్కి వెళ్ళాను. ఆదివారం కాబట్టి స్కూల్ గేట్ వేసింది, లోపలికి వెళ్ళడానికి లేదు. ఇది మహాత్మా గాంధీ స్కూల్ అనమాట. అలాగా అదే రోడ్డు స్ట్రైట్కి వెళ్ళిపోతుంటే ఇక్కడ చివర ఒక పెద్ద పెంకుటిల్లు ఉండేది నా చిన్నప్పుడు. ఇప్పుడు ఆ పెంకుటిల్లు ఇక్కడ ఏదో పెద్ద స్టార్ హోటల్ వచ్చినట్టుంది, బ్లూమ్స్ అంటే స్టార్ హోటల్. అలా ముందుకెళ్తే రైల్వే స్టేషన్. అప్పుడు ఈ స్టేషన్ ముందు అంతా ఆటోలు, రిక్షాలు, రోడ్ల మీద ఎద్దులు ఇవన్నీ ఉండేవి, పడుకుని ఉండే స్టేషన్ ముందు. ఇప్పుడు మాత్రం అంత కొత్త పెళ్లి కొడుకులో ముస్తాబైనట్టుంది, ఎంత నీట్గా ఉంది ఈ స్టేషన్. చూడండి ఎలా మెరిసిపోతున్న స్టేషన్, రంగు రంగు అలా చుట్టూ తిరిగి అలా వెటర్నరీ ఆఫీస్ రోడ్లోంచి అలా వెళ్తూ ఉంటే అప్పుడన్నీ పెంకుటిల్లు ఉండేవి, ఇవన్నీ అన్నీ డాబాలు అయిపోయినాయి. గేట్ ఏదో స్టార్ హోటల్, జిఆర్టీ గ్రాండ్ అంటే ఏదో హోటల్ ఉంది. అలా మెయిన్ రోడ్లోకి వెళ్ళిపోతుంది. ఇది నా చిన్నప్పుడు ఇది కుళాయి చెరువు. ఇప్పుడు ఈ చెరువు చుట్టూ పార్క్ చేశారు, చాలా బాగుంది పార్క్. లోపలికి వెళ్ళలేదు అనుకోండి, బయట నుంచి అలా రోడ్లు తిరగటం కదా, లోపలికి వెళ్తే కష్టం, అంతా కవర్ చేయలేను, అందుకే అలా వెళ్తూ ఉన్నా. ఇక్కడ అన్న క్యాంటీన్ కూడా ఉంది, పక్కన సైకిల్ ట్రాక్. ఇటు పక్కన వస్తే ఇది బాలా త్రిపుర సుందరి గుడి వెనక పైపు ఇక్కడ శివుని విగ్రహం కూడా ఉంది. ఇక్కడ ఘంటసాల గారి విగ్రహంలా ఉంది. ఇది ఇలా మెయిన్ రోడ్లోకి వచ్చేస్తాం. ఇలా మెయిన్ రోడ్లోకి వచ్చేసి పెట్రోల్ బంక్ ఉంది. ఇలా వచ్చేస్తుంటే ఇక్కడ నా చిన్నప్పుడు సరోవర్ హోటల్ నుండి మానసరోవర్ హోటల్ అని ఉండేది, ఇప్పుడు దాని పేరు సరోవర్ పోర్టిగా అని మార్చినట్టున్నారు. ఈ పక్కన తిరుమల థియేటర్. ఇది ఎస్ఆర్ఎం టీమ్, శ్రీ రామదాస్ మోటార్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్. ఇదే మెయిన్ రోడ్. ఇటు వచ్చేస్తే ఇక్కడ సెంట్రల్ లైబ్రరీ ఉంది ఒకటి, స్టేట్ బ్యాంక్ హెడ్ ఆఫీసు. ఇలాగే ముందుకు వెళ్ళిపోతుంటే సూపర్ బజార్ కాంప్లెక్స్. ఇక్కడ ఏదో వీధిలో తిరిగాను, ఇక్కడ ఇంకా పాత బిల్డింగ్లు ఉన్నాయి, పాత చిన్న చిన్న పెంకుటిల్లు, పెద్ద పెంకుటిల్లు. ఇక్కడ ఎదురు కనబడింది పెద్ద బిల్డింగ్, పెద్ద పెంకుటిల్లు. దాదాపు 100 సంవత్సరాల నుంచి ఉంటుంది ఆ బిల్డింగ్. ఇంక ఇది మాత్రం అలాగే ఉంది రోడ్డు మధ్యలో.
ఇక్కడ ఇది వార్ఫ్ రోడ్ అంట. ఇప్పుడు పేరు పెట్టి వార్ఫ్ రోడ్ అని. అప్పుడు ఉన్నట్టు అదే పేరు ఇప్పుడు కూడా. ఇక్కడ అన్ని బోట్లు తయారు చేస్తారు, బోట్లు రిపేరింగ్ అన్నీ ఉన్నాయి. ఇది మాత్రం సన్నగానే రోడ్లు, చిన్న రోడ్లే ఉన్నాయి అప్పటికి ఇప్పుడు. కాకపోతే కొన్ని రోడ్లు నీట్గా తయారైనాయి. ఇక్కడ కూడా పాత నాటి బిల్డింగ్ ఇది. 120 సంవత్సరాల ముందు అంటే ఈ బిల్డింగ్. బోట్లు రిపేర్ చేస్తున్నారు. బోట్లు కన్స్ట్రక్షన్, బోట్లు రిపేర్ కూడా ఇక్కడే ఉంది. దేవాలయం వీళ్ళకి వస్తే ఇక్కడ సుబ్బారావు గారు పెసరట్లు కొట్టాను ఉంది. చాలా నుంచి పెసరట్లు కొట్టి 60 ఏళ్ళ నుంచి ఉంది. అలాగే అక్కడ టిఫిన్ చేసేసి పెసరట్లు తినేసి బయలుదేరి. చూడండి, ఒకేసారి నేను పెసరట్లు వేస్తున్నారు. మళ్ళీ అదే రోడ్డు అలా బాలాచెరువు వైపు వచ్చేస్తున్నాను. వీడు వచ్చిన తాలూకా ఆఫీస్. అప్పుడు తాలూకా కచేరీ అనేవారు దీన్ని. గవర్నమెంట్ హాస్పిటల్ ముందు నుంచి ఇలా వచ్చేసి మెక్లార్నే స్కూల్ రోడ్డు. ఇక్కడ ఈట్ స్ట్రీట్ రాత్రిపూట చాలా బిజీగా ఉంటుంది. దాని ఎదురుగా ఇటు మెక్లార్నే స్కూల్, ఇటైపు పిఆర్ కాలేజీ. నేను పాతనాటి జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ వెళ్తున్నాను. ఈట్ స్ట్రీట్. రోడ్డు
రోడ్డుకి ఎదురుగా ఎదురు ఖాళీగా స్థలం ఉండేది. ఇక్కడేమో పెద్ద అపార్ట్మెంట్ వెలిసింది. మళ్ళీ వివేకానంద పార్క్ రోడ్డు వైపు చుట్టుపక్కల సైకిల్ ట్రాక్ ఉంది రౌండ్గా పార్క్ చుట్టూ. రామారావుపేట అప్పర్ ప్రైమరీ స్కూల్ ఎదురుగా నుంచి వచ్చేస్తే ఒక పక్కన సుబ్బయ్య గారి హోటల్. ఇదిగోండి సుబ్బయ్య గారి హోటల్. 3 ఉంటాయి మొత్తం. ఇది ఒరిజినల్ అన్నమాట. ఈ సుబ్బయ్య గారి హోటల్ ఇది ఒరిజినల్ పాతది. తర్వాత అలా ఉప్పేరు మీద దాటి ఇలా కొవ్వాడ వైపు వస్తే ఇక్కడ అమ్మగారి నేతి పూతరేకులు ఉన్నాయి. ఇక్కడ బొబ్బట్లు పూతరేకులు నేర్చుకుంటూ బాగుంటాయి. ఇక్కడ తీసుకొని మళ్ళీ బయలుదేరి చాలా బాగున్నాయి పూతరేకులు బొబ్బట్లు. ఒక రోజులో చాలా మంది